ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం. మాఘ పురాణం 22వ అధ్యాయంలోకి వచ్చాం. ఇంతకుముందు విష్ణుమూర్తి యొక్క విరాట్ రూపము, హరిహరులు ఇద్దరికీ ఏ తేడా లేదు అనే విషయాన్ని స్పష్టంగా ప్రతిపాదించారు. దాని తర్వాత కథల్లోకి వెళ్దాం. ఈ కృత్స్నమద మహాముని జన్హు మహామునితోటి ఇట్లా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దరూ సంభాషిస్తున్న కథ అనమాట ఇది. ఏం చెప్తున్నారంటే, అశ్వమేధ యాగం చేసినవాడు, ఏకాదశి వ్రత నియమాన్ని పాటించినవాడు, మాఘమాస వ్రతం చేస్తూ ఏకాదశి వ్రతాన్ని పాటించినవాడు, వీళ్ళు అశ్వమేధ యాగం చేస్తే వచ్చేంత పుణ్యఫలితాన్ని పొంది తుదకి మోక్షాన్ని కూడా పొందుతారు. ఒట్టిగా అశ్వమేధ యాగం చేసిన వాడు అద్భుతంగా చేసుకుంటాడు, చాలా కష్టపడతాడు, బోళ్ళు ఖర్చు పెడతాడు, సంవత్సరాలు పడతాయి, వాళ్ళకి మహాపుణ్యం వస్తుంది. స్వర్గాన్ని మోక్షంతో మొదటి స్వర్గాన్ని తర్వాత మోక్షాన్ని పొందుతాడు. దాంతోపాటు ఏకాదశి వ్రతం చేసేవాడు, మాఘమాసంలో ఏకాదశి చేసేవాడు కూడా, మాఘమాస వ్రతం చేసుకుంటూ ఏకాదశి చేసేవాడికి కూడా ఇది వస్తుందట. ఏం చెప్తున్నారు? స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుని పదవిని పొందుతారు. మాఘ ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కలిసి పారణ చేయవాడు, అన్నదానం చేయవాడు పొందే పుణ్యం అనంతము అని కృత్స్నమద మహర్షి జను మహర్షితోటి చెప్తున్నారు. చెప్పేసరికల్లా జను అడిగారనమాట, అనేకమైన తిథులుండగా ఏకాదశి అన్నిటికంటే శుభప్రదమైంది ఎలా అయింది? అనేక అశ్వమేధ యాగాలు చేస్తే వచ్చే ఫలితం ఒక ఏకాదశితోటే ఎట్లా వస్తుంది? ఎవరైనా ఇట్లా చేసి ఇంత పుణ్యాన్ని పొందారా అని అడిగారు. అడిగితే అప్పుడు కృత్స్నమదులు ఇలా చెప్తున్నారు. పాపాన్ని పోగొట్టి ఆయురారోగ్యాలని, సంపదలను, పుత్రపౌత్రాభివృద్ధిని పొందినట్టు ఒక వ్రత కథని చెప్తాను వినమన్నారు. ఏమట? పూర్వము దేవాసురులు మేరు పర్వతాన్ని కవ్వంగాను, సర్పరాజు వాసుకిని కవ్వపుతాడుగాను చేసి క్షీర సముద్రాన్ని మథించారు. క్షీరసాగర మథనం కథ చెప్తున్నారండి. అప్పుడు ఏమైంది? దీన్ని 3 వరుసలుగా చుట్టారనమాట. వాసుకిని మేరు పర్వతానికి 3 వరుసలుగా చుట్టి దేవతల వైపు, రాక్షసులు ఇంకోవైపు పట్టుకున్నారు. చెరో పక్కన తోకకళ్ళు తలకళ్ళు పట్టుకుని లాగడం మొదలుపెట్టారు. ఇట్లా సముద్ర మథనం జరుగుతూ ఉండగా పద్మాసన అయినటువంటి లక్ష్మీదేవి క్షీర సముద్రంలో నుంచి పుట్టింది. చాలా పుట్టినాయి కదా, ఆ పుట్టిన వాటిలో అమ్మవారి సంగతి ముందు చెప్తున్నారనమాట. విష్ణువు ఆమెని భార్యగా స్వీకరించారు. అటు పిమ్మట ఉచ్చైశ్రవం అనే అశ్వము, కామధేనువు, కల్పవృక్షము, అమృత కలశము మొదలైనవి సముద్రం నుంచి వచ్చాయి. మహావిష్ణువు వాటిని ఇంద్రుడికి ఇచ్చారు. దేవదానవులు మళ్ళీ సముద్రాన్ని మథించారు. వాళ్ళకి ఏంటంటే అమృతం కావాలి, దానికోసం మథిస్తే ఏమైంది? విపరీతంగా ఒక హాలాహలం పుట్టుకొచ్చింది. దాంతో దేవతలు, రాక్షసులు భయపడి సర్వలోక శరణ్యుడైన శంకరుడి దగ్గరికి పరిగెత్తారు. ఆయన స్తుతించారు. నాయనా, నువ్వే మాకు దిక్కు, ఇక మాకెవరు లేరు అని చెప్పి ఈ భయపీడితులైన దేవదానవులతోటి స్తుతింపబడిన పరమేశ్వరుడు, పైగా ఏమిటైనా ఆర్తత్రాణ పరాయణుడు, దీనుల్ని రక్షించేవాడు శివుడు, ఆయన ఏం చేశాడు? ఆ విషాన్ని మింగి తన కంఠంలోనే దాచుకున్నాడు. కంఠాన్ని నల్లబరుచుకుని నీలకంఠుడై ప్రసిద్ధికెక్కాడు. అప్పుడు ఆ తర్వాత ఏమైంది? విషభయం తొలగిపోవడంతో నిశ్చింతులైనటువంటి దేవదానవులు మళ్ళీ సముద్ర మథనం చేశారు. ఈసారి చివరికి ఏమైంది? ఈ ధన్వంతరి బయటకు వచ్చాడు. ఆయన ఏం చేశాడంటే అమృత పాత్రని పట్టుకొచ్చేసరికల్లా వీళ్ళు ఏం చేశారు? ఈ సముద్ర మంథనం మానేసేసి ఎలాగైనా సరే దీన్ని లాక్కోవాలని ప్రయత్నం చేశారు. ఆయన ధన్వంతరి చేష్టలు దక్కి నుంచున్నాడు. లాగేసుకున్నారు, పాత్ర కోసం పరిగెడుతున్నారు, దేవతలు దానవులు కొట్టేసుకుంటున్నారు. తీవ్రమైన గగ్గోలు వచ్చింది అక్కడ. అప్పుడు మాయావి అయినటువంటి, మాయావి అంటే దుష్టు అర్థంలో తీసుకోకూడదు దీన్ని, మాయా స్వరూపుడైనటువంటి విష్ణుమూర్తి ఏం చేశాడట? మోహిని స్వరూపాన్ని తీసుకున్నాడు. జగన్మోహిని అవతారం. ఆమె రూపము అన్ని ప్రాణులకి నయనానందాన్ని కలిగిస్తుంది. మనోహరమైన ఆమె శరీరము, అసలు ఆమెను చూసేసరికల్లా ఒక రకమైన ఉద్రేకం, ఆమెను సొంతం చేసుకోవాలనిపిస్తుంది, లేదా ఆమెకు లోబడి ఉండాలనిపిస్తుంది. అలాంటి మాయా భావాన్ని కలిగించే మాయాస్వరూపం అనమాట జగన్మోహిని. ఆవిడ ముక్కు ఎలా ఉందట? వికసించిన సంపెంగలాగా ఉంది. నేత్రాలు మనోహరాలై విశాలంగా ఉన్నాయి. మృదువైన బాహువులు, పొడవైన కేశములు, తీగ వంటి శరీరము, సర్వాభరణ భూషితి అయి పచ్చని పట్టుచీర కట్టుకుని సౌందర్య రాశి ఆవిడ. ఆ అందానికి కళ్ళు తిప్పలేరు, కళ్ళు ఆర్పలేరు. ఆమె ఏది చెప్తే అది చేయటమే, సిట్టు స్టాండు చేయించేస్తుంది అనమాట ఆవిడ. ఎవరినైనా సరే అంత బాగా చేయగలదు. అక్కడి నుంచి చంచలమైనటువంటి ఆ కడగంటి చూపులతోటి ఆమె అందరికీ మోహాన్ని పెంపొందించింది. ఆకస్మికంగా సాక్షాత్కరించిన ఆ మోహిని వివాదపడుతున్నటువంటి దేవదానవుల మధ్యలో నుంచుని, ఓ దేవతలారా, ఓ దానవులారా అంటూ తీయగా మధుర స్వరంతో పిలిచింది.
ఆమె రూపానికి పారవస్యం చెందినటువంటి వీళ్ళిద్దరూ, ఈ రెండు గుంపుల జనము, దేవతలు దానవులు కూడా, వీళ్ళని మహానుభావులు అనడానికి వీల్లేదండి. లోబడిపోయారు అంటే గుంపే, ఇంకా అది ఇంకా రెండో మాట లేదు. అయితే మంత్రముగ్ధులై వివాదాన్ని మానేసి ఆమె దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు. ఆవిడ ఏం చేసింది, నేను మీ ఇద్దరికి మధ్యవర్తిగా ఉండి ఈ అమృత కలశంలోని అమృతాన్ని మీ రెండు వర్గాలకి సమానంగా పంచిపెడతాను అని చెప్పింది. దాంతో వాళ్ళు ఒప్పుకున్నారు. ఆమెకు లోబడిపోయారు. ఆమె సౌందర్యానికి, ఆమె తీయటి మాటలకి, హోయలకి లోబడి ఒప్పుకున్నారు. అప్పుడు ఏం చేశారు, రెండు వరసలుగా నుంచోబెట్టారు. ఎవరి వర్గాన్ని వాళ్ళు తీరి కూర్చోండి, బారులు తీరి కూర్చోండి అని చెప్పి మధుర స్వరంతో వాళ్ళకి నచ్చేలాగా చెప్పింది. అవి ఎవడో తెలియదు కదా, ఇప్పుడు ఫలానా అని తెలుసుంటే వాళ్ళ పక్షం మీ పక్షం అని పోట్లాడుకునేవారు. ఆమె ఎవరి పక్షమో ఎవరికీ తెలియదు. ఆ సౌందర్యానికి లోబడి ఒప్పుకున్నారు. పక్షపాతం లేకుండా పంచుతుందని వీళ్ళు ఉద్దేశపడి ఏం చేశారు, రెండు లైన్లలో కూర్చున్నారు. దేవతలు ఓవైపు బారులు తీరి, రెండో వైపు దానవులు రాక్షసులు బారులు తీరి కూర్చున్నారు. అమృత పాత్ర ఆవిడ చేతిలో పెట్టారు కొట్టుకోకుండా. ఈవిడేం చేసింది, ఈ సమస్తమైన ప్రపంచాన్ని వ్యామోహపరిచే మహాసౌందర్యవతి అయినటువంటి జగన్మోహిని అమృత పాత్రని చేతితో పట్టుకుంది. నేర్పరిగా ఏం చేసింది, రెండు భాగాలు చేస్తున్నట్టుగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చేసింది. ఒక భాగంలో అమృతము, రెండో భాగంలో సుర కళ్ళు దాన్ని ఉంచింది. ఉంచి ఏం చేసింది, రాక్షసులున్న వైపు సురని, దేవతలున్న వైపు అమృతాన్ని వడ్డిస్తూ ఎవరికి అనుమానం రాకుండా అటు ఇటు అటు ఇటు, వీళ్ళకి అమృతం పోస్తుంది, వీళ్ళకి సుర పోస్తుంది, మళ్ళీ ఇక్కడున్న వాడికి అమృతం, అటున్న వాడికి సుర చొప్పున పోస్తూ వాళ్ళకి అనుమానం రాకుండా, చివరి వరకు అనుమానం రాకుండా పంచడం మొదలుపెట్టింది. అయితే ఇది రాక్షసులు ఆమె సౌందర్యాన్ని కళ్ళతో తాగేస్తూ ఈ తాగుతున్న సురని అమృతంగా భావించారు. అమాయకులు అన్నమాట. చెవులకింపుగా ధ్వనిస్తున్న పాదాల అందెల్లరవళి, హస్తకంకణముల సుమధుర నాదాలు, వాటితోటి జగన్మోహిని దేవదానవుల మధ్య సవిలాసంగా మనోహరంగా తిరుగుతూ అమృతాన్ని వాళ్ళకి, సురని వీళ్ళకి వడ్డిస్తూ కొసరి వడ్డిచ్చేస్తోంది. దేవదానవులు దోసిళ్లలో పోయించుకుని ఇట్లా పోసుకుని తాగుతున్నారట దాన్ని, పాత్రల్లో పెట్టుకోకుండా. ఇంతలో ఏమైంది, రాక్షసుల పంక్తిలో కూర్చున్న ఇద్దరికి ఈ దేవతలు ఈ అమృతపానం చేసిన వాళ్ళ మొహాలు కళాకాంతులు పెరిగిపోవటము, తమ వాళ్ళేమో సురని పుచ్చుకుంటున్నారు కదా, అదే అమృతం అని భావిస్తున్నారు. తమ వాళ్ళల్లో ఎవరికీ వికాసము లేదు. ఇప్పుడు ఇంతవరకు ఇన్ని రోజుల నుంచి సంవత్సరాల తరబడి సముద్ర మథనం చేస్తున్న అలసట కూడా తీరట్ల. కానీ దేవతలు మాత్రం మొహాల్లో అలసట లేదు, దివ్యత్వంతో వెలిగిపోతున్నాయి. వాళ్ళకి అనుమానం వచ్చిందనమాట. గమనించారు వాళ్ళు. అనుమానం వచ్చి ఏం చేశారు, దేవతా రూపాలు ధరించి దేవతల వరుసలో కూర్చున్నారు. చల్లగా కూర్చునేసరికి మోహిని వీళ్ళని గమనించలా. దేవతలు అనుకుని వాళ్ళ చేతులు ఎందు అమృతాన్ని గరిటితో పోసింది. ఆ రాక్షసులిద్దరూ దాన్ని ఆత్రంగా తాగటంతో ఆమెకు అనుమానం వచ్చి చేసిన మోసాన్ని గ్రహించింది. జగన్మోహిని రూపంలో ఉన్న జగన్మోహనుడు తనను వంచిన రాక్షసుల నేర్పునకు విస్మితుడై చక్రాన్ని ప్రయోగించి వారి శిరస్సులను ఖండించారు. అయితే వాళ్ళు తాగిన అమృతాన్ని వాడి ఉదరంలోనికి పోలేదు, కానీ కంఠాన్ని దాటింది, గొంతు దాటిందనమాట. ఇందుచేత వారు చావు బతుకు కాని స్థితిలో ఉండిపోయారు. తర్వాత వాడేం చేశారు, చంద్రుడు మొదలైన వారు తర్వాత వరుసలో చంద్రుడు ఉన్నాడనమాట. ఆ తర్వాత గబగబా అమృతాన్ని తాగేశారు మిగిలిన వాళ్ళు. రాక్షసులకి జరిగిన మోసం అర్థమైంది. వాళ్లలో తమలో ఇద్దరు అమృతం తాగకుండానే, అంటే తాగుతూ ఉండగానే చక్రంతో ఖండింపబడ్డం చూసేసరికి దుఃఖం, అయ్యో మేము ఇంత చేశాము, ఇంత కష్టపడ్డాము, వీళ్ళతో పాటు మేము కూడా చిలికేం కదా, ఇంత మోసం చేశారు అని ఏడుస్తూ హాహాకారాలు చేసి గోల్ చేశారు. దేవతలు రాక్షసుల్లో ఇద్దరు తమని, వీళ్ళకి భయం ఏంటి, ఈ రాక్షసుల గుంపులో ఇద్దరు మనని మోసం చేసి అమృతం తాగేశారు, ఎలాగరా అని దేవతలు భయపడ్డారు. వాళ్ళిద్దరూ అంతా కకావికలై తమ స్థానాలకు చేరారు, కొట్టుకున్నారు, పోట్లాడుకున్నారు. దుఃఖంతో రాక్షసులంతా తమ స్థానానికి వెళ్ళిపోయారు. జగన్మోహిని శ్రీహరిగా మారిపోయాడు, స్వరూపాన్ని వదిలిపెట్టేశారనమాట. చక్రంతో నరకబడి చావు బతుకులేని అయోమయ స్థితిలో ఉన్న రాక్షసులు, కేశవ ఈ చావు బతుకు కాని ఈ స్థితి మాకు దుర్భరంగా ఉంది, మా గతి ఏమిటి, మా ఆహారం ఏమిటి మాకు అని దీనంగా శ్రీహరిని ప్రార్థించారు. శ్రీహరి కూడా ఏం చెప్పారట, పాడ్యమి పూర్ణిమతో గాని అమావాస్యతో గాని కల సంధికాలము యందు సూర్యుని చంద్రుని భక్షింపుడు, అది మీకు ఆహారం అని పలికెను. ఆ రాక్షసులు ఆహారాన్ని చేరారు, ఆకాశాన్ని చేరిపోయారు, వెళ్ళిపోయారు. వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళి ఆకాశంలో కూర్చున్నారనమాట. ఈ సంధికాలంలో దాన్నే మనం గ్రహణం అనుకుంటాం కదా, సూర్యుడిని ఒకళ్ళు చంద్రుడిని ఒకళ్ళు మిగుతూ ఉంటారు. అప్పుడప్పుడు సంవత్సరంలో కొన్నిసార్లు మనం గ్రహణం అని భావిస్తాం. దాన్ని ఇలా చెప్తున్నారనమాట. ఇంద్రుడు మొదలైన దేవతలు అమృత కలశాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. దేవతలు రాక్షసులు వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. త్రిమూర్తులు ముగ్గురు ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే ఈ అమృత కలశాన్ని సముద్ర తీరంలో ఉంచినప్పుడు 2 బిందువులు కింద పడ్డాయట. పడిన ఆ 2 బిందువుల నుంచి ఒక బిందువు పారిజాత వృక్షంగాను, రెండో బిందువు తులసి చెట్టుగాను పరిణమించింది.
అయితే సత్యజిత్తు అని మా భూలోకంలో ఉన్న ఒక మానవుడు దానికి చక్కగా సేవ చేశాడు. ఆ 2 ముక్కలకి కుదుళ్ళు కట్టి చక్కగా వృద్ధి చేశాడు. ఈ 2 మొక్కలు ఉన్న చోట ఒక మనోహరమైన పెద్ద పువ్వుల తోటగా పరిణమించిందట కాలక్రమంలో. అయితే ఇతను సంరక్షణ బాగా సత్యజిత్తు చాలా సంరక్షణ చేశాడు. వాటికి చక్కటి దోహదంగా బాగా పెరిగినాయి అన్నమాట మొక్కలు. అతను ఆ మొక్కలకి నీరు పోసి పెంచుతూ పారిజాత పుష్పాలను, తులసి దళాలను దేవాలయాల్లోకి ఇచ్చి జీవిస్తూ ఉండేవాడట. పారిజాత వృక్షం పెద్దదై పుష్ప సమృద్ధమై నయనానందకరంగా ఉంది. తులసి కోమలములైన దళాలతో అందంగా కనపడడం మొదలుపెట్టింది. ఇంద్రుడు ఒకనాడు రాక్షస సంహారానికి పోతూ వారిని చూసి పారిజాత పుష్పాలని దేవతా స్త్రీలకు ఇవ్వాలని తలచి పారిజాత పుష్పాలని కోసుకుని స్వర్గానికి తీసుకెళ్లాడట. శచీదేవి మొదలైన దేవతా వనితలంతా పారిజాత పుష్పాలను చూసి చాలా సంతోషించారట. మనోహరమైన ఈ పువ్వులు చాలా అందంగా ఉన్నాయి, చాలా ఘుమఘుమగా ఉన్నాయి, ఈ పువ్వులు మాకు రోజు కావాలని కోరారు. అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడంటే ఒక గుహ్యకుడిని, అంటే గుహ్యకుడు అంటే యక్షులని గుహ్యకులు అంటారు, పంపించి భూలోకం నుంచి పారిజాత పుష్పాలను వృక్ష యజమానికి అడగకుండా, అంటే ఆ చెట్టు ఎవరిది, సత్యజిత్తు పోషిస్తున్నాడు, రోజు ఆ గుహ్యకుడు ప్రతిరోజు కోసుకొని వెళ్ళిపోయేవాడు అనమాట. పువ్వులు తగ్గిపోతూ ఉండటం చూసుకుని సత్యజిత్ ఏం చేశాడు, దొంగని పట్టుకోవాలనుకున్నాడు. తోటలో ఒక రాత్రిని పుట్ట దాక్కున్నాడట. పువ్వులు కోయటానికి వచ్చిన గుహ్యకుడిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అయితే యక్షులకి దివ్యశక్తులు ఉంటాయి కదా, అతనికి చిక్కకుండా ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఆకాశ గమన విద్య ఉంటుంది వాళ్ళకి. వెళ్ళిపోయేసరికల్లా సత్యజిత్తు ఎంత ప్రయత్నం చేసినా పట్టుకోలేకపోయాడు. రోజు ఇదే అవుతోందనమాట. అయితే దేవేంద్రుడు ఏమన్నాడు, నువ్వు యక్షుడివి, ఆకాశగమన శక్తి కలిగిన వాడికి మామూలు మానవులకు దొరకవు కాబట్టి పారిజాత పువ్వులు తేమని వాడు వెంటబడుతున్నాడండి అని చెప్పినా సరే నువ్వు దొరకవు కదా, ఎలాగో పువ్వులు కోసుకురమని చెప్పాడు. పువ్వులు ప్రతిరోజు పోతూనే ఉండేవి. ఈ సత్యజిత్తుకి ఏం చేయాలో తెలియలేదట. దాంతో ఏం చేశాడు, ఎలాగైనా ఈ పువ్వుల దొంగని పట్టుకోవాలని శ్రీహరి పూజా నిర్మాల్యం, అంటే కొన్ని పువ్వులు కోసుకెళ్తున్నాడు, మిగిలిన పువ్వులని తులసి పట్టుకెళ్ళి విష్ణు పూజకి ఇచ్చేస్తాడు దేవాలయంలో. పూజ నిర్మాల్యం అవుతుంది కదా మర్నాడు పొద్దుటికి. ఆ నిర్మాల్యాన్ని తెచ్చి పూలతోటకి వెలపలంతా చుట్టూత అంతా చల్లేసేట నిర్మాల్యాన్ని. యక్షుడు యథాప్రకారం పారిజాత పుష్పాల దొంగతనాని కోసం వచ్చాడు. ఈ పువ్వుల్ని కోస్తూ పొరపాటున ఈ నిర్మాల్యాన్ని తొక్కాడు. భగవంతుడి నిర్మాల్యం మనం ఏం చేస్తామంటే పూజ చేసిన పువ్వుల్ని ఎక్కడా కాలికి తగలకూడదు. దేవాలయంలో ఏదైనా పువ్వు కింద పడితే ఎవరి తల్లో నుంచి పడినా సరే నిర్మాల్యం అని భావించి తీసుకెళ్ళి ఎవరు తొక్కని చోట వేస్తాం. దేవుడు పువ్వులు తొక్కని చోట వేయాలి, తొక్కితే ఎంత పాపం వస్తుందో చెప్తున్నారు. సరే పువ్వులు తొక్కాడు. పుష్పాలని కోయడానికి వెళ్తూ, ఈ పువ్వులు కోయడానికి వెళ్తూ పూజా నిర్మాల్యాన్ని కూడా దాటాడు. దానివల్ల ఫలితంగా వాడి దివ్యశక్తులతో పాటు ఆకాశగమన విద్య కూడా పోయింది. విద్యలు పోగొట్టేసుకున్నాడు, అంటే స్వశక్తిని కోల్పోయాడు అని అర్థం అనమాట. కోల్పోయేసరికి నేల మీద కూడా సరిగ్గా నడవలేక కుంటుతున్నట్ట. దాంతో యక్షుడు ఎంత ప్రయత్నించినా అక్కడి నుంచి వెళ్ళలేకపోయాడు. తర్వాత జరిగింది తెలుసుకున్నాడు. అతనికి అర్థమైంది. సత్యజిత్ ఏం చేశాడు అని పట్టుకుని, నువ్వు ఎవడివి, నిన్నెవరు పంపారు, మా పువ్వులు ప్రతిరోజు ఎందుకు అపహరిస్తున్నావో చెప్పమని గద్దించి పోట్లాడాడు. యక్షుడు ఏమని చెప్పాడంటే, నేను యక్షుడిని, గుహ్యకుడిని, ఇంద్రుడి సేవకుడిని, ఈ పువ్వుల్ని అపహరించి నేను రోజు దొంగతనం చేశాను, తీసుకెళ్ళి ఇంద్రుడి వాళ్ళ ఇంట్లో ఇస్తున్నానని చెప్పాడు. ఈ ఇంద్రుని ఆజ్ఞతోటి చేశాను, కానీ బుద్ధిశాలివైన నీకు దొరికిపోయాను నాయనా అని చెప్పాడు. సత్యజిత్తు ఏమీ మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంద్రుడికి ఎదురెవరు వెళ్తారు, దొంగ ఎవరో పట్టుకోవాలనుకున్నాడు, వీడు గుహ్యకుడు అని తెలిసింది, కానీ అతనికి ప్రతిక్రియ ఏం చేయాలో సత్యజిత్తుకు తెలియదు. ఇంద్రుడికి ఏం చేయాలో ప్రతిక్రియ అసలు తెలియదు. దాంతో నిశ్శబ్దంగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంద్రుడి సేవకుడైన యక్షుడు 3 రోజులు బందీ అయిపోయి ఆ తోటలోనే ఉండిపోయాడు. అతను నడవలేకపోయాడు, అక్కడే ఉండిపోయాడట. దీంతో మనం 22వ అధ్యాయం పరిసమాప్తం అండి. తర్వాత కథ ఏం జరిగిందో రేపటి అధ్యాయంలో తెలుసుకుందాం. నమస్కారం.